వచ్చిందండి వయ్యారి. రోజు మా టార్చర్ పర్లేపోతుంది వర్ష అక్క. ఎట్లుంటది మరి మనతోని? ఫ్రాన్స్ కర్రీ. అమ్మో పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. గార్లిక్ జింజర్ పేస్ట్. ఇంకా ఐ డోంట్ నో. ఓ వాళ్ళు జడా, ఓ వాళ్ళు జడా, మల్లె పూల జడా. ఆనియన్స్ ఎలా కట్ చేస్తారు? హ్యాండ్ తో. అయిందా? బాగైందా? ఏంటమ్మా ఇవి మొత్తం లైన్ పెట్టావు, గీతేసావు. కాదు పచ్చరేలు అండ్ ఓకే మరి బాయ్. హాయ్ మేడం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను రా. ఏంటి కొత్త ఫోన్ కొన్నట్టున్నారు? లాటరీ ఏమన్నా తగిలిందా ఏంటి? అదేమి కాదు, ఎంపీఎల్లో ఆన్లైన్ రమ్మీ ఆడి ఫోన్ గెలిచాను. అవునా మేడం? అసలు ఈ ఎంపీఎల్ అంటే ఏంటి? ఎంపీఎల్ అంటే ఇండియా సేఫెస్ట్ గేమింగ్ ప్లాట్ఫామ్. ఇందులో రియల్ ప్లేయర్స్ తో గేమ్ ఆడుకోవచ్చు, అది కూడా ఫ్రీగానే. అలానే ఇలాంటి ఫోన్స్ ఎన్నో గెలుచుకోవచ్చు. అందులో నేను ఎలాంటి రమ్మీ ఆడానో తెలుసా? పూల్ రమ్మీ, పాయింట్ రమ్మీ, డీల్ రమ్మీ, ఇలాంటి రమ్మీస్ అన్ని ఆడుతున్నాను. మేడం ఇది నాకు చాలా నచ్చింది. అసలు ఇది ఎలా ఆడాలో చెప్తారా? సో అంతేగా, చెప్తారా. ఇదొక ఈజీ 13 కార్డ్ గేమ్ అనమాట. ఇక్కడున్న టేబుల్ పైన 3 or 5 ప్లేయర్స్ ఉంటారు. సో మన దగ్గర ఉన్న కార్డ్స్తో సెట్ అండ్ సీక్వెన్సెస్ చేయాలి. సో ఇక్కడున్న వాళ్ళకంటే ముందు మనమే చేసాం కాబట్టి మనమే విన్నర్. నిజమే మేడం, చాలా ఈజీగా ఉంది. అదే కదా, ఈ గేమ్ అనేది స్టిల్ అండ్ స్ట్రాటజీతో ఉంటుంది. మనం పూర్ సీక్వెన్సెస్ చేసినా చాలు, మనం విన్నరే. ఆన్లైన్లోనే ఎంపీఎల్ అనేది సేఫెస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ ప్లాట్ఫామ్. ఇదేదో బాగుంది మేడం. అవును, ఇందులో రియల్ ప్లేయర్స్ ఉంటారు. గేమ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇందులో విత్డ్రాల్ కూడా ఇమీడియట్గా చేసుకోవచ్చు. కస్టమర్ కేర్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎంత మంచి విషయం చెప్పారు మేడం. నేను కూడా ఇప్పుడే ఎంపీఎల్లో రమ్మీ ఆడి కొత్త ఫోన్ గెలుచుకుంటాను, ఎందుకంటే నా ఫోన్ కూడా పాత అయిపోయిందిగా. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా ఎంపీఎల్ రమ్మీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే గేమ్స్ ఆడి ఎక్సైటింగ్ గిఫ్ట్స్ని గెలవండి. దీని యాప్ లింక్ వచ్చి నా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఇప్పుడు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నా స్పెషల్ సైన్అప్ కోడ్ వచ్చి VAR30. సో దీన్ని యూజ్ చేస్తే మీకు 30K బోనస్గా వస్తుంది. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు వర్ష యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే రోజు వర్షక్కే చేస్తుంది కదా వీడియోస్, అలాగే కుకింగ్ ఛానల్. అలాగే ఈ రోజు మేము వచ్చాం, కానీ మాకు వంట రాదు, బట్ ట్రై చేస్తాం, మీరే చూడండి. ఏం చేశారు? ఇంకా చేయలేదు. వయ్యారి. వచ్చిందండి వయ్యారి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫస్ట్ వెల్కమ్ చెప్తున్నాం. ఫస్ట్ ఇంకా చెప్పలేదు. నా యూట్యూబ్ ఛానల్లో మీకే పని, తర్వాత వస్తా. నా యూట్యూబ్ ఛానల్లో మీరు వెల్కమ్ చెప్తారా? ఓకే, చెప్పండి చూద్దాం. వెల్కమ్ టు వర్ష యూట్యూబ్ ఛానల్. మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ వచ్చేసాను. చెప్పినందుకు మళ్ళీ నేనే చెప్పాలి కదా. సరే చెప్పండి. ఈ రోజు ఏంటి మేము వచ్చాము అనుకుంటున్నారా? వర్షక్క చేస్తుంది కదా, ఈ రోజు మేము కూడా వచ్చాం. రాదు కానీ ట్రై చేస్తాం. సరే, ఆమ్లెట్ వేయడం కూడా రాదు కానీ ట్రై చేస్తాం. అసలు ఏం కర్రీ అనుకున్నారు? అసలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయాలి, చూడాలి. చూడాలి, ఏం చేయాలో తెలియదు. అసలు వాళ్ళకి ఆనియన్స్ కూడా కట్ చేయడం రాదు. అదే మ్యాజిక్. ఆనియన్స్ వచ్చు. ఈ పిల్ల ఎవరంటే, ఈ పిల్ల మా అక్క కూతురు, నా చిన్నక్క కూతురు, నా చిన్నన్నయ్య కూతురు. ఇది అవి ఆ కూతురు చిన్నన్నయ్య వాళ్ళ అబ్బాయి వీడు, అంటే మా తమ్ముడు, వీళ్ళ తమ్ముడు అనమాట. సో సమ్మర్ హాలిడేస్ కోసం హైదరాబాద్కి వచ్చారు. వచ్చి అమ్మా రోజు మా టార్చర్ పర్లేపోతుంది వర్ష అక్క. ఎట్లుంటది మరి మనతోని? సో ఏంటంటే బేసిక్ గా వీళ్ళు మా అక్క పిల్లలని నన్ను అక్క 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 అని పిలుస్తారు. ఈ రోజు అయితే ఏం కర్రీ చేస్తారు మీరు? ఫ్రిడ్జ్ చూడాలి. ఫ్రిడ్జ్ లో ఫ్రాన్స్ కర్రీ. అమ్మో పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. తెలుసా అసలు? ఏమో నువ్వే చేయాలి. తెలీదు. అసలు ఏం వేస్తారు అందులో? ఫ్రాన్స్, ఆనియన్స్, టామరిక్,
చిల్లీ పౌడర్, సాల్ట్, మసాలా, ఆయిల్, మసాలా అంటే ఏంటి? గార్లిక్, జింజర్ పేస్ట్. ఇంకా ఐ డోంట్ నో. ఆ రెండే తెలుసు, మసాలాలు కూడా ఏమేస్తారో తెలియదు. సో సర్లే, ఈ రోజు నాకు రెస్ట్ ఇచ్చి ఈ రోజు వంట ఎట్లా చేస్తారో చూద్దాం. కానీ ఓకే తీసుకోండి. ఫ్రాన్స్. చూసారా వీళ్ళు జడలు చూసారా? ఓ వాళ్ళు జడ, ఓ వాలు జడా మల్లె పూల జడా. ఇంత పెద్ద జడ. ఇది చూపి. ఓ వాళ్ళు జడ చాలా చిన్న జడ. ఇది తిరగండి. మీకు కూడా ఇంత జుట్టు రావాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నారా? వాళ్ళ అమ్మకు తలలు తినండి, అప్పుడు జుట్టు బాగా పెరుగుతాయి. ఫ్రాన్స్ 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 తీయండి. అవి ఏం చేయాలి? తీసి ఫస్ట్ వాష్ చేయాలి. చేయండి. అయితే బౌల్ తీసుకో. బౌల్. అమ్మాయి జుట్టు పెరగడానికి మీరు ఏం ఏం తినం. మా అమ్మాళ్ళ తలలు తింటాం. అరే ఏంట్రా ఇది? వాళ్ళ అమ్మ తలలు తింటారంట. చేయట్టుగా పెట్టాలి. పాన్స్ క్రింద అయిపోతాయి. ఓన్లీ మీ జుట్టులు తప్ప ఇంకేం కనిపించట్లే. వంట చేసినప్పుడు ఇలా హెయిర్ వదులుకోకూడదని తెలీదా మీకు? తెలీదు, మొత్తం హెయిర్ అంతా పడాలి కదా. వాష్ చేయడానికి కష్టాలు మాకి. నీకు చాలా ఇష్టం కదా అక్కి. ఇట్లా కడుగుతుంటది. ఐ డోంట్ లైక్. అయిపోయిందా? అయిపోయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ ఆనియన్స్ కటింగ్. ఓకే ఓకే. ఏది ఆనియన్స్ ఇది డైరెక్ట్ స్టవ్ దగ్గరేనా? సరే, మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం భయం వేస్తుంది, బాధ వేస్తుంది, టెన్షన్ కూడా వస్తుంది. సో నేను ఎలా చేయాలో చెప్తాను, మీరు చేయండి. సరే ఓకేనా? ఓకే. ఆనియన్స్ తీసుకోండి. సో సమ్మర్ లో ఇంట్లో పిల్లల్ని గత్తర చేయనివ్వకుండా చేయాలంటే మనం ఇలాంటివి నేర్పించాలి. సాంబా రాసుకోరా. తీసుకో, అక్కడ ఉన్నాయి చూడు మిర్చి. ఇంకా తీసుకో, ఇవే తీసుకో, ఒక 5 తీసుకో. ఓకే. ఒక టమాటా 2 తీసుకో. 2 టమాటోస్ పెద్దవి. పెద్దవి. అమ్మా, మీ కురులు కొంచెం కవర్ చేస్తారా ప్లీజ్? ఫస్ట్ ఆనియన్స్ కట్ చేయాలి. ఆనియన్స్ ఎలా కట్ చేస్తారు? హ్యాండ్ తో. అయిందా? బాగైందా? నైఫ్ తో. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? వెరీ గుడ్, సూపర్ గుడ్. ఎల్కేజీలో పడండి. నాని ఇట్రా. ఆనియన్స్ ఎలా కట్ చేస్తారు? చేత్తో అంట. అప్పో, ఒకరేమో చేత్తో, ఒకరు నైఫ్ తో. అమ్మ, వాటిని వాష్ చేయాలని తెలుసా మీకు? అంటే అది వాటర్ తీసుకోండి ఆ బౌల్లో. ఫైనల్గా అయితే బాగానే వాష్ చేశారు నీట్గా, ఎందుకంటే ఆల్రెడీ ఇది క్లీన్ చేసి ఉంది కాబట్టి. ఓకే ఓకే ఓకే. ఏ, ఈ సరిగా క్లీన్ చేశారా? ఇవేంటి? ఫ్రాన్స్. యామి టైమింగ్ రా సచ్చినాడా. ఇవి ఏంటివి? ఏమో, నేను తిన్నాను కాబట్టి నాకు తెలియవు అవి. అది కూడా కరెక్ట్ కదా సార్? అది కూడా ప్రాన్స్ ది. అక్కి నీకే తెలుసు దాని గురించి బాగా, నువ్వే చెప్పాలి. నువ్వు తింటావు కదా, తింటే కేజీ తింటది అక్కి. మా వాళ్ళు వాష్ చేస్తే దాని కాళ్ళు చేతులు దానికే ఉంటాయి అన్నమాట.
సో మళ్ళీ మనం నీట్గా తర్వాత క్లీన్ చేద్దాం. చేశారా? అక్కికి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. ఒక అక్కి. కర్రీ కేజీ తింటది. అవునా నిజమా? అక్కి నీకు ఇష్టం కదా ప్రాన్స్, అంటే నువ్వు తినగలిగితే ఎన్ని కేజీలు తినగలవు? బాబాయ్ కేజీ రానా, కేజీలు అవ్వదమ్మా. ఎంత తింటావు? హాఫ్ కేజీ తింటావా? అంత ఎంత? కేజీ తింటది అలా అంటది. ఎంత తినొచ్చు? ఎక్కువ అయితే ఒక 10 ఎక్కువ 10-15 అలా ఉంటాయి. 10-15 కేజెసా? అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అంతే అలా తింటది. కాదు ఓ టమాటాని ఇట్లా కట్ చేయాలా? ఓకే. బండా. మీరు ఏ క్లాసెస్ చదువుతున్నారు చెప్పండి? 8. నేను 9th. నేను డిగ్రీ. అవునా నిజమా? ఫోకస్ అవ్వట్లేదు, కొంచెం కురులు వెనక్కి వేయండి. ఈ కురులు టెక్నిక్లు ఏంటో మా వాళ్ళకి కూడా చెప్పండి, ఏమేమి వాడతారో మీరు. ఏంటమ్మా ఇవి మొత్తం లైన్ పెట్టావు, గీతేసావు. టమాటోస్ అవి. ఓ టమాటాలా? నాకు తెలియదు, అవి బజ్జీలు అనుకుంటున్నా. బజ్జీలు అంత చిన్నగా ఉండవు. అయ్యో అవి కళ్ళు మండిపోతున్నాయి. కళ్ళు మండుతున్నాయా? నువ్వు కోసేది ఏంటనుకుంటున్నావు? టమాటాలకి ఎలా కళ్ళు మండు? పక్కనే కాస్తుంది ఇది. నాకు మండట్లే. అబ్బో నాకు కూడా మండుతున్నాయి తెలియకుండానే. కోయండి. చూసారా మీ అమ్మ వాళ్ళు రోజు ఎంత కష్టపడుతున్నారు ఇంట్లో? మేమే చేస్తాం సగం హెల్ప్ అంతా. బాబాయ్ నువ్వు దూరంగా వెళ్ళి కట్ చేయ. మర్డర్ చేస్తుంది మా అక్కి అయితే. మా వర్షాక్క నేర్పించింది కట్ చేయడం. ఇలా మిడిల్లో కట్ చేసి. ఎన్ని కట్ చేసావు టమాటోస్? అది కూడా కట్ చేసి. దీనికి ఎంత తెలివో చూడండి. ఉల్లిపాయలు కట్ చేస్తే కొంచెం కష్టం ఎక్కువ, హెవీ వర్క్ అని సింపుల్ గా తీసుకుని చూసారు టమాటాలు. ఇంట్లో కూడా పెద్ద మా అమ్మ ఎప్పుడు అంటది దీనికోసం, సేమ్ మా పెద్దక్కే అని. మా పెద్దక్క తినడం, పడుకోవడం, లేవడం, తిరగడం. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతే. ఈవిడ ఓన్లీ తినేసి సైలెంట్ గా పడుకుంటది ఒక మూలన, అసలు ఎవరితో మాట్లాడదు, ఎవరితో ఇది సైలెంట్ కిల్లర్. సో మా ఇంట్లో ఏదైనా తినే వస్తువులు మాయమైపోయాయి అంటే ఫస్ట్ దీనొకే చూస్తారు అందరూ. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. ఈ ఏజ్ లోనే తినాలి, మళ్ళీ నా ఏజ్ కి వచ్చిన తర్వాత మీరు తినాలన్నా తినలేరు. తెలుసుకో. ఇప్పటికే 40 ఉన్నా. 40 kgs అంతేనా? అంతేనా? మేము ఇంత కష్టపడి ఇంత పని చేస్తున్నాం. మీరు ఇటు రండి, దగ్గర రండి, ఒకటి చూపిస్తా. మేము ఇంత కష్టపడి పని చేస్తున్నాం, ఇటు చూసారా? నాని ఇట్రా. సో మీ అక్క వాళ్ళు పచ్చిరాయలు కర్రీ చేస్తున్నారు కదా, తింటావా? తినవా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ రోజు నువ్వే ఫస్ట్ తినేది, ఫస్ట్ నువ్వే. అమ్మ నీ మర్డర్ అయిపోయిందా? ఇంకా ఆనియన్స్ మర్డర్ చేస్తున్నాను ఇప్పుడు. అమ్మో బాగానే నీట్గా చేశారు, నీట్గానే పెట్టారు, పర్లేదు, ఓకే. ఏంటి ఇట్లా ఇట్లా చేస్తున్నావు? రైట్. మీ మమ్మీ ఎలా చేస్తుంది కుకింగ్? చేత్తో. లేకపోతే స్టవ్ మీద. వర్షాక్క ఎక్స్ప్రెషన్ చూడండి. ఓ నో, ఓ నో, ఓ నో 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 నో. టేస్ట్ గురించి అడుగుతున్నా నేను. పర్లేదు తినచ్చు ఒక్కసారి. చూసావా విజయ, నీ కూతురు చూసావా? తిని ఇంత పెరిగిన తర్వాత నీ వంటలకు పేరు పెడుతుంది. అయ్యో ఇంటికి ఈ వీడియో చూసాక కుమ్ముడే కుమ్ముడు మీ అమ్మ. నేను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. వాట్ ఇస్ దిస్? వంకాయ పులుసు. సూపర్. వర్షిక మీ మమ్మీ ఎలా చేస్తుంది వంట? సూపర్ సూపర్. నిజంగా బాగా చేస్తుంది మా చిన్నక్క వంటలు, చాలా బాగుంది. చికెన్ మాత్రం డొల్లా. ఏమిటండి మీరు మాట్లాడేది? చికెన్ మాత్రం డొల్లా. మీరు ఏమవుదాం అనుకుంటున్నారు పెద్ద ఎదిగాక? కుకింగా? ఆవిడ ఉందిగా
కుమారా ఆంటీ. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్. కుమార్ ఆంటీకి పోటీకి వెళ్ళేలా ఉన్నారు వీళ్ళు. అబ్బా మా వర్షిక చేస్తుందండి వీడియోస్, సంవత్సరానికి ఒకటి చేస్తుంది. చస్తారు చూసే వాళ్ళు, ఎవరు చూడరు. అందుకే కదా చేసేది. ఎందుకో ఎంత బద్ధకం అంటే, అమ్మో మొన్న ఒక వీడియో చేసిందండి, పిచ్చ వైరల్ అయింది, ఎవ్వరు చూడలేదు దాన్ని. Emotional damage. అందుకే కదా చేసా. ఏంటది? అది చిన్ని ఒకసారి చేయవే, చూసేటి ఒకసారి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వ. మా వాళ్ళకి చూసే వాళ్ళకి పిట్స్ రావాలి. చెప్పు చెప్పు చేయి చిన్ని. చూసేటి చెప్పు చెప్పు. ఇంకా భయం వేసిందా? ఫిట్స్ వస్తే మళ్ళీ మీ ఫ్యాన్స్ ఉంటారు. ఏం కాదు ఏం కాదు, ఒకసారి చూసేకి. మీ నాయన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఫీజు రెడీ చేసుకోమనరా. సో ఈ బేబీ ఏంటంటే సంవత్సరానికి ఒక వీడియో చేస్తుంది. లాస్ట్ ఇయర్ హైదరాబాద్కి వచ్చినప్పుడు చేసింది, మళ్ళీ ఇయర్ చేసింది. సో బేసిక్గా మా వర్షికకి నందిని అంటే చాలా ఇష్టం. నందిని అంటే తెలుసు కదా మీకు, శ్రీవాణి వాళ్ళ పాప. సో తనంటే తినకి చాలా ఇష్టం. తనని ఫాలో కూడా అవుతుంది అంతే. తను చేసే వీడియోస్ని ఫాలో అవుతుంది, చూస్తుంది అంతే, చేయడం వరకు కాదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వద్దు, అందుకే చేయనన్న. నువ్వు చెయ్యకి. ఏదైనా కూడా ఏం అడిగినా అమ్మ నా వల్ల కాదు ఇప్పుడు చెయ్యాలి. నేనే లేజీ అనుకుంటే నాకంటే లేజీలో నెంబర్ 1 దిస్ గర్ల్, బుల్షిట్ గర్ల్. See this girl, number 1 మేకప్ గర్ల్. అక్కి ఒకసారి అసలు అది ఎలా చేయాలి ఒక్కసారి నా కోసం. ఎక్స్ప్రెషన్స్ కిల్లర్. ఫిట్స్ కాదు, ఇప్పుడు మీకు హార్ట్ అటాక్ కూడా వస్తుంది చూడండి. బాగుందనా? నిజం బాగుంది. లేదు పర్లేదు, కొంచెం బెటర్ గానే చేసింది. ఇది వచ్చి కదా మీకు? వచ్చు. చేయండి ఒకసారి, చెయ్యి. ఇటు ఇటు వేరే సాంగ్ పెట్టేది. ఇదే ఏం చూడాలి జనాలు మిమ్మల్ని. బ్యాక్ సైడ్ ఉంటది కదా ఈ స్టెప్. ఇటు చేయి. సరే చెమ్మ చెక్క చరడేసి మొగ్గ. నన్ను క్షమించండి దయచేసి, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. మీరు వంట చేయండి. మనకి ఈ రోజేనా వంటకి రేపా? అయిపోయి ఈ రోజుతో. మీరు ఇంకా నైట్ తినవలసిందే. నైట్కి ఈ వీడియో మా చిన్నక్క మా వదిన చూసి షాక్ అయి షేక్ అవుతారు. అమ్మో ఏళ్ళైనా ఇంత పని చేస్తున్నారు, ఇంట్లో ఒక్క పని కూడా చేయరు వీళ్ళు. నిజంగా చేస్తాం. ఈ వీడియో మీ మమ్మీ కూడా చూస్తారు తెలుసా నీకు? అవి తెలుసు. ఏ పని చేయరండి. ఇదైతే పాప ఇలా చూడమ్మా, ఈ సుశీల ఒకసారి కెమెరా వంక చూపి. అసలు ఏమి చేయదు వాళ్ళ అమ్మకి. తింటాం, పడుకుంటాం, లేవడం, తిరగడం, అంతే. అంతేనా? ఆనియన్స్ అయిపోయా? అయిపోయి. ఓకే డన్. జస్ట్ క్లీన్ దిస్. సో ఆనియన్స్ ఇవి కట్ చేస్తారు కదా, అక్కడ క్లీన్ చేయండి. మా అక్క వాళ్ళని తిట్టుకుంటారు, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంట్లో పనులు చేపిస్తున్నావే నువ్వు అని. సో మొత్తానికైతే ఫ్రాన్స్ మళ్ళీ నీట్గా క్లీన్ చేసాము. సో మసాలా అంటే ఎల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, అంతే, ఇంకేం లేవు. చెక్క కూడా ఉంది. ఆనియన్స్, పచ్చిమిరకాయలు, టమాటాలు. బేసిక్గా ఏంటంటే ఈరోజు మేము చేయబోతున్న కర్రీ ఏంటంటే పచ్చిరేలు విత్ కాదు పచ్చిరేలు కాదు పచ్చిరేలు అండ్ ఏంటది? శనగపప్పు. సో పచ్చిరేలు, పచ్చెనపప్పు ఈరోజు కర్రీ చేయబోతున్నాం అనమాట. పిల్లలకి అన్నీ ఎక్కువ తెలియదు కాబట్టి సో నేను కూడా హెల్ప్ చేస్తాను వాళ్ళకి ఎలా చేయాలో. ఫస్ట్ గ్యాస్ వెలిగించు. ఎలా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎలానా?
వదినమ్మా నీకొచ్చే అల్లుడి పని అయిపోయిందమ్మా. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. వెలిగించు ఇట్లా. బాగా ఫ్రై అయ్యాక ఏం చేయాలి? టొమాటోస్ నువ్వు ఒకటి నేను ఒకటి చెప్పి అన్ని కలిపేద్దాం. ఎన్ని కష్టాలు వచ్చాయి చూడు మీ తమ్ముడికి. అయ్యా అసలు ఎంత సిగ్గంటే అమ్మో, వాళ్ళ నాన్న అంటే ఎంత ప్రేమ అంటే వాడికి, వాళ్ళ నాన్న కోసం ఏమైనా చేస్తాడు. ఒకసారి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవుతున్నాయి కాబట్టి, సో ఇందులో వీడియో సరిగా వంట రాకపోవచ్చు ఎందుకంటే మా చిచ్చర పిడుగులు ఉన్నారు కాబట్టి మీరు అడ్జస్ట్ అయిపోండి. ఇదేంటి? రైస్. మీ మామ కుక్కర్ వేసేసాడు, బాగా వేసేసాడు. మంచి డైలాగ్. థ్యాంక్ యూ. ఇదేంటి? కుక్కర్. ఇదేంటి అన్నా నేను. అదా విజిల్ ఇది లేదు, అది పెట్టుకొని ఇది ఏది ఎక్కడ పెట్టాలి? తీసా ఇక్కడ పెట్టాలి. దీనికి పెట్టేసి. ఇదేంటి? పప్పు. పప్పు. అమ్మో బాగా మెత్తగా వండినట్టున్నాను నేను దీన్ని. వచ్చిందండి వంటలక్క. నేను చేస్తే తిన్నట్టే ఇంకా. సో మనం ఏంటంటే ప్రాన్స్ కోసం మనం సపరేట్గా ఇవి బాయిల్ చేసుకో. అమ్మో మరీ ఎక్కువ బాయిల్ అయిపోయాయి. పిండైపోతుంది. చీ ఇట్లా చేస్తే బాగోదు. మళ్ళీ ఇది పక్కన పెట్టేసి వేరే వేద్దాం. బేసిక్గా ఇవి స్మూత్గా ఎందుకు అయ్యాయి కాబట్టి, ఎందుకు అంటే నీ స్మూత్ గర్ల్ కాబట్టి స్మూత్గా చేసా. చిటికలే చప్పట్లు. సో మనం తప్పు చేసినా తప్పించుకోవడం రావాలి. పర్లేదు దీనికే కదా, పర్లేదు ఏదోలా సర్ది పెట్టేసుకుంటారు. వీరికి కదా, వీరికి ఎలాగో పనులు ఉండవు. ఏంటంటే మళ్ళీ మనం పప్పు మళ్ళీ బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే విజిల్స్ ఎక్కువ వచ్చేసాయి కాబట్టి. స్పాయిల్ చేసి చూడండి. సేమ్ ఈ అమ్మాయిని కొంచెం ఇట్లా చూస్తే వంటలక్కలాగే ఉంటుంది. వంటలక్క 3. ఏ బొజ్జింకా చచ్చిపోతుంటా సరదాగా అన్న. నువ్వేంటి వంటలక్క? అయ్యో ఏది బాబోయ్, అదిగో మరి అదిగో. అప్పటి నుంచి భయం. మీ మమ్మీ ఫేవరెట్ కలర్ ఏంటి చెప్పు? బ్లూ. స్కై బ్లూ. ఎస్. మీ మమ్మీ ఫేవరెట్ కలర్ తెలీదు. చూసారా, ఇది అసలు అసలు నీ కూతురేనా వదినా ఇది? ఇట్లా నాని, మీ మమ్మీ ఫేవరెట్ కలర్ ఏంటి? మీ నాన్నది, మీ డాడీ ఫేవరెట్ కలర్ చెప్పు. డాడీ బ్లూ. చూసావా వదినా, వీడికి పొద్దున్న లేసి అన్నం పెట్టి కూర పెట్టి వీడి స్కూల్ రెడీ చేస్తే నీ ఫేవరెట్ కలర్ తెలియదు కానీ వాళ్ళ నాన్నది తెలుసు అంట. మీ డాడీ కలర్ ఏంటి? ఫేవరెట్ బ్లూ. చూసావా, వీడు పెద్ద దిగిన తర్వాత వాళ్ళ నాన్న ఎగిరి తంతాడు వాడు, నాకు తెలిసి ఇంత ప్రేమ ఉందంటే. నీకు మీ మమ్మీ ఇష్టమా మీ డాడీ ఇష్టమా? ఇద్దరు సమానం. నువ్వు ఎందుకో సేఫ్ జోన్లో ఉన్నావు అనిపిస్తుంది అన్నిట్లో. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఏకేస్తుంది, వాళ్ళ అమ్మ మొత్తం తిడుతుందని. మీ అన్నయ్య అస్సలు కొట్టుకుంటారు. నీకు మీ తమ్ముడు అంటే ఇష్టమా? అస్సలా లేదు.
ఏంటి ఎట్లా ఉన్నారు మీరు? నీకు మీ అక్క అంటే ఇష్టమారా? చూసారా అండి, పిల్లలు ఫస్ట్లో చిన్నప్పుడు ఇలా ఇష్టం లేదు అంటారు, పెళ్ళి అయిపోయి వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏడుస్తారు. ఎన్ని రీల్స్ చూడలేదు ఇలాంటివి ఏడ్చినవి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కాబట్టి టమాటో కదా కాదు పచ్చిరొయ్యలు వేసేసుకుందాం. ఈ పిల్ల అసలు నాన్ వెజ్ తినదనమాట. ఈ పిల్ల నాన్ వెజ్కి చాలా దూరంగా ఉంటుంది. ఈరోజు తినిపిస్తా. నాకు చికెన్ తప్ప ఇంకేమీ ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. ప్రాన్స్, ఫిష్ అప్పుడప్పుడు తింటది. అవి కూడా వీక్ 1 time or 2 times. రేపటి నుంచి మీ అమ్మ ఇంట్లో వంట చేయదు, నీతోనే చేపిస్తే చూడు. చాలా కష్టం సార్ దీనికైతే. మనకొద్దు, కలపడం కూడా రాగలేదు. మేము కిడ్స్ ఇంకా ఏం రావు. కిడ్సా మీరు? కిడ్స్ని కిడ్నాప్ చేసే వాళ్ళ తయారయ్యారు. వాడు కిడ్, ఇంకా వాడు చూడండి కెమెరా అబ్బాయిని ఇట్లా పట్టుకుని. ఒకసారి ఆ కెమెరా ఇవ్వండి, చూడండి వీడు కిడ్. సో మనకి ఇది వాటర్ వచ్చింది కాబట్టి ఈ వాటర్ని ఏం చేయాలి? తాగాలి. కడగాల? తాగాలి. తాగాల? క్యాప్ పెట్టుకొని ఒక 5 minutes 10 minutes అలా ఉంచేది. అంతే, వెరీ గుడ్. నువ్వు తాగుతావు అమ్మా? అయినా ప్రాన్స్ కర్రీ ఆ మాత్రం కూడా తెలియదు తింగరి. నాకు తెలుసు, మా అమ్మ చేసినప్పుడు నేను చూస్తా. కుంభాలు తింటావు. నాకు వద్దమ్మా. తింటే తినకపోతే కొట్టేస్తా. మరి ఏం తింటావు మధ్యాహ్నం నువ్వు? కాదు, ఇవే ఇప్పుడు ఎలాగో చెప్తాది. మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత ఇంత ప్లేట్లో ఇంత రైస్ వేసుకొని నేను అసలు తిన్నాను గాయస్. అబ్బా అబ్బా పిల్లలు గోల గోల అసలు. అయ్యా, ఈ వాటర్ మొత్తం దగ్గరగా అయిపోవాలి. టేస్ట్ చేయమని ఒకసారి. టేస్ట్ చేయి, ఉందో లేదో చూడు. టమాటా పచ్చడి రెడ్ కలర్ లో ఉంటది కదా. అమ్మో, ఈ 3 విజిల్స్ చాలు, ఎందుకంటే ఇప్పటికే మనం ఆల్రెడీ చూడండి స్పాయిల్ మొత్తం. సో మీరందరూ కామెంట్ చేయండి. ఇట్లా పప్పు ఇట్లా మెత్తగా అయిపోయింది. ఇది పచ్చెనగ పప్పు కదా, పచ్చెనగ పప్పు. అది కూడా తెలీదు కదా అంట మళ్ళీ. సో ఇది కొంచెం మెత్తగా అయింది. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రం కామెంట్ చేయండి. కామెంట్ చేసేలోకి ఇది ఏమవుద్దాం. మొత్తం స్మాష్ చేసి దాంట్లో పొటాటోస్ వేసి కర్రీ చేసేసుకోండి. సో దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ ఇట్లా జరిగినప్పుడు ఏం చేయాలో చూద్దాం. సో మొత్తానికి అయితే స్పాయిల్ అయింది కాబట్టి దాన్ని ఏం చేయలేము. సో మీరైతే కామెంట్ చేయండి. మీరు నా వీడియోస్ చూస్తారా? చూస్తాం. ఏమనిపిస్తుంది? ఒక వీడియో చేసావు కదా హారర్, అది నిజమేనా? నిజమైతే అయ్యా, కెమెరా అబ్బాయిని అడుగు, ఏది 1 కూడా ఫేక్ లేదు. మరి ఆ టెడ్డీ బేర్ పీకి కట్ట అంత నిజం. ప్రామిస్ గా టెడ్డీ బేర్ కట్ అయిందా ఇంట్లో? ఉందా? ఈ లైట్ పగిలిందా? అంత రియల్, ఏది ఫేక్. చేతబడి చేశారు విరూపాక్షి. పిల్లలు దెయ్యాలంటే ఒకప్పుడు భయపడి ఇట్లా ఇట్లా ఉనికేవారు. ఇప్పుడు చూడండి, చాలు సుభాష్ గుర్తొస్తున్నాడు. సుభాష్ మంజువాల్ బాయ్స్ చూసాం. సుభాష్. సపోజ్ ఇప్పుడు దెయ్యం వచ్చి మొన్న నేనే ఇదంతా చేసిందని చెప్తే ఏం చెప్తారు? ఏమన్నా అలా చూస్తామంటే అది ఏం చేస్తావో చేసుకుంటాం. అది కూడా కొంచెం అన్నం తినేసి వెళ్ళేలా ఉంది. కెమెరా అబ్బాయిని అడగండి, అది నిజమో కాదు చెప్పని. ఏది ఫేక్ కాదు, ప్రామిస్ గా.
లైట్ పగిలిపోవడం అయి అందరూ కామెంట్స్ లో అదే అడుగుతున్నారు వర్షక్క రియల్ గానే అది రియల్ గానే. ఇంకొకటి ఏమైందంటే ఈ వీడియో తీసేసి కెమెరా అబ్బాయి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. వెళ్ళిపోయిన తర్వాత లైట్ మర్చిపోయాడు, ఫోను ఏది మర్చిపోయాడు, ఛార్జర్ మర్చిపోయాడు అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వద్దామని చెప్పి యూటర్న్ చేసుకున్నాడంట. యూటర్న్ చేసుకుంటే బైక్ గుద్దింది కారు. తను యూటర్న్ చేసుకుని మళ్ళీ మన ఇంటికి వద్దాం అనేటప్పటికీ కారు గుద్దింది ఆ అబ్బాయిని. ఏమైంది, బైక్ మొత్తం ఇట్లా అయిపోయింది. దానికి ఉంటుంది కదా ఏంటది, లైట్ స్టాండ్ మొత్తం ఇట్లా ఇరిగిపోయింది. మన ఇంటికి వద్దాం అనేటప్పటికి అబ్బాయికి అట్లా జరిగింది. అంటే నన్నే ఇన్ని దెయ్యం అనుకుంటూ ఉంటుంది, నేను ఇంతలా చేస్తా ఉంటే నన్ను మొత్తం నేనేంటంటే నేను దెయ్యాన్ని ఇంట్లో ఇన్ని చేశాను, ఇవన్నీ వీడియో తీసి పబ్లిక్ ఇవన్నీ కాదు, నీ దెయ్యాన్ని నేను ఇంత కష్టపడి ఈ ప్రాసెస్ చేస్తే సో ఏంటంటే నేను ఇంత కష్టపడి ఒక ఇంట్లో సెటిల్ అయ్యాను దెయ్యంగా, ఇవన్నీ చేస్తుంటే నువ్వు వీడియో తీసి నన్ను వైరల్ చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఏం జరిగింది, దెయ్యం కోసం మనం మాట్లాడితే ఏం జరిగింది? నిజంగా చెప్తున్నాం, మీ మదర్ మీద ప్రామిస్ చెప్పండి. కెమెరా ఆగిపోయింది. సో ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదా దాని గురించి, క్యామ్ ఆఫ్ అయింది నిజంగా. అందుకే మీరు మొన్న మీరు ఏం అడిగారు, అది రియల్ అని ఫోన్ చేసి అడిగారు కదా. సో వీళ్ళకే ఇప్పుడు తెలిసింది కెమెరా ఆగిపోయింది అంటే మన ఇంట్లో దెయ్యం ఉందా? ఒకసారి చూడాలని టెన్షన్ వస్తుంది. దాన్ని చూపిస్తా దెయ్యం ఉందో లేదు. సో బేసిక్ గా అది ఇన్స్టెంట్ గా లేకపోతే అది ఏదో జరగచ్చు, కానీ మేము దాన్ని సింక్ చేసుకుంటున్నాం కాబట్టి అలా అనుకుంటున్నాం. అయ్యా మాడిపోయిందా? సో ఇదంతా ఏమైంది, రొయ్యలు మళ్ళీ తేవాలంట. మొన్న ఏం కర్రీ చేసావు? అప్పుడు ఏం లేదు, ఊరికే క్యాజువల్ గా అవన్నీ జరిగే చేసా. సో కొంచెం రొయ్యలు ఫ్రై అయ్యాయి కాబట్టి మసాలా వేసుకుందాం ఇందులో. రావద్దని చెప్పు. సో దీంట్లో మనం మసాలా వేసుకున్నాం కాబట్టి ఇది కూడా బాగా దగ్గరకు అవ్వాలి. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం. సముద్రంలో ఉంటది ఉప్పు, నిప్ప మొత్తం. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మనం కళ్ళు వేసుకుంటాం అనమాట టేస్ట్ కోసం. అక్కి చెబుతుంది ఐస్ సాల్ట్ అంట. ఐస్ సాల్ట్ కాదు, ఐస్ సాల్ట్. ఏ లిప్స్ సాల్ట్ నోస్ సాల్ట్ ఉండదా? క్రిస్టల్ సాల్ట్. సో మనం ఇందులో ఇంకా కారం గడ్డ అయింది. సో ఇప్పుడు కొంచెం ఇవి వేసుకున్నాం కాబట్టి మీరు చూస్తున్నారు అసలు దేని తర్వాత ఏమేయాలో. టమాటా కూడా అయ్యా పచ్చెనగపప్పు వేసుకుంటే టమాటా వేసుకోకూడదు. సర్లే నువ్వు కర్రీ తింటావు కదా, కర్రీ చేసేస్తాలే నీకు పచ్చెనగపప్పు కర్రీ. ఓకే నేను తింటా. నాకు ఒక కర్రీ, వీళ్ళకి ఒక కర్రీ, వీళ్ళకి ఒక కర్రీ. నువ్వు తింటావా? అయితే నీకు. ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏం వేసుకోవాలి? కారం. కారం తింటే ఏమవుద్ది? మండుతుంది. మీరు చేస్తే కూడా నాకు మండుతుంది. చిన్ని మూతలాగా అబ్బా రావట్లేదా? అబ్బా చాలా బలవంతుడు. అయ్య బాబోయ్ వచ్చిందండి వయ్యారి, తెచ్చిందండి సింగారి. అయ్య బాబా రావట్లేదు. మరి ఏదో చెప్పావు. ఓ మై గాడ్.
చూసావా దెయ్యం చూసావా ఎలా పడేసింది ఏం కాదు లైట్ రాకపోతే కనీసం ఇక్కడ బెడ్రూమ్ అయితే ఇక్కడ హాల్లోకి రాను కూడా తీ దాన్ని తీనాని నీతో కెమెరా తీయరు నీకు షూట్ ఏం చేయాలి తీ అమ్మో చాలా దారుణంగా ఉన్నారు ఇప్పుడు అందరూ భయపడదాం అనుకున్నాం నాని మీ డాడీ అంటే ఏంటి ఏమైంది బాటిల్ పడిపోయింది వీడు ఎక్స్ప్రెషన్స్ చూడట్లేదు శ్రీకాంత్ నువ్వు నిన్న మేము గాయ్స్ ఈ వీడియో వాష్రూమ్స్ నుంచి వచ్చాడు మేము కాకుండా వీడు చూడండి ఎట్లా తీస్తున్నాడు కింద కరెక్ట్ పెట్టి తినాని ఒకసారి సేమ్ అలా తీ వస్తుంది తీ వచ్చిందిరా సూపర్ చూసావా సైలెంట్గా ఉండే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు తక్కువ సైలెంట్ వీడు మొత్తం కారం వేసుకుంటాం ఇప్పుడు ఇది ఎందుకంటే ఈ డబ్బాలో ఉంది సో విలేజ్ నుంచి తీసుకొచ్చారు ఇది ఆడి కారం సో చాలా టేస్టీగా ఉంటుంది నా ఫేవరెట్ చిన్ని కొంచెం కొత్తిమీర తీయండి ఫ్రిడ్జ్లోంచి సో కారం అంతా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము కర్రీ ఇంకా అవ్వలేదు వాటర్ వేయాలి చూడండి పంట పప్పు వాటర్ గ్లాస్ అంటే ఆ గాహన్ సైజ్ కాదు సైన్యం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ ఓహో సో వాటర్ వేసేసుకున్నాం మనం అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఆపేద్దాం ఈలోగా మనం ఏం చేద్దామంటే నా కర్రీ మళ్ళీ అలాగా అయిందా ఇట్స్ ఓకే లేదు అట్లా అవ్వలేదు బాగానే ఉంది ఇప్పుడు పప్పు కింద ఉంది సో రొయ్యలు పచ్చెనగపప్పు అనుకున్నాం కదా సో టమాటా వేస్తే అది వేయొచ్చో లేదో నాకు తెలియదు అందుకే ఎలాగా నాన్ వెజ్ తినదు కాబట్టి దాన్ని ఒక కర్రీ చేద్దాం ఒక 2 ఆనియన్స్ కట్ చేయండి ఇవి చాలా పెద్దవి ఏంటది మర్డరు అందరింట్లో కూడా ఇట్లానే ఉంటారేమో పిల్లలు కదా ఏంటవి ట్రైనింగ్ షెఫ్ వస్తున్నాడు తీనాని ఎట్లా తీస్తావు దాన్ని చేత్తో సూపర్ ఏంటిది బిల్లింగ్ కట్టాలా ఇందులో బాగా చేసావు నాని కుయ్ ఇందుకే నువ్వు కట్ చేయలేదు అది ఆల్రెడీ కట్ చేసి ఉండిందా సో ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది వాటర్ మొత్తం అయిపోయింది కాబట్టి ఫైనల్గా కర్రీ రెడీ తినడానికి రెడీయా బాబోయ్ నేను తిన్నా ఎందుకు కర్రీ చూస్తే భయం వేస్తుంది కర్రీ తిన్నాక రెడీయా తింటావా మొత్తానికి అయితే ఫైనల్గా తినవా మీ డాడీకి చెప్తా సరే తింటావుగా అది భయపెట్టి తినిపించాలి తినకపోతే ముందు జాగ్రత్తగా నా కుకింగ్ ఎలా ఉంటుందని ఫస్ట్ స్టమక్ ఫుల్ చేసుకుంటున్నారు కొంచెం అటు ఇటు అయినా కవర్ చేద్దామని చెప్పి బాగుందా వాటర్ మిలన్ నేనే పండించా ఎలా చేత్తో సో ఫైనల్గా కర్రీ రెడీ మీరు రెడీయా తన్నుతా భోజనం చేయకపోతే ఎవరికి చెప్తా అన్నా నాన్నకి కదా సైలెంట్గా తింటావా మరి దా
సమ్మర్లో పిల్లలు అన్నం తినకపోతే దెయ్యం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్తారు కదా. ఒకసారి రమ్మనక్క ఎవరిని? దయ్యాన్ని. సరే ఫైనల్ గా కర్రీ రెడీ. సో ఫైనల్ గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూపిద్దాం ఎలా ఉంది అని. చూసారు ఎంత బ్యూటిఫుల్ గా, అబ్బా చూస్తేనే నోరు ఊరిపోతుంది. నోరు ఊడట్లేదు. నోరు ఊడట్లేదా? ఊడట్లేదు కాదు, ఊరట్లేదు. ఫస్ట్ దానికి నేను కాదు. ఏంటి ఇలా భయపడుతున్నారు తినడానికి? ఫస్ట్ నువ్వే, నీ ఫేవరెట్ కర్రీ కదా. నువ్వు ఇలా చెప్పావనుకే వాళ్ళు నిజం అనుకున్నా కర్రీస్ వండుకోరు. నిజం చెప్పు, ఎలా ఉంది? బాగుందా? నిజంగా? నిజంగా. ప్రామిస్? జోక్ చేసావా నాని? నెక్స్ట్ నువ్వే. ఊరికే టేస్ట్ కోసం చూడు. పాప భయపడుతుంది. సర్లే ఇది టేస్ట్ చూపిద్దాం. ఎంత ఉందో, ఎంత ఉంది. నిజం చెప్పు, మీ నాన్నకి చెప్పలే. బాగుందా? ప్రామిస్? నిజంగా బాగుందా? మళ్ళీ టేస్ట్ చూడు. బాగుందన్నా? టేస్ట్ చూడు. బాగుందా? నిజంగా? సో నిజంగానే బాగుంది, ఎందుకంటే నేను చేస్తే అట్లా ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే మా కర్రీ అయిపోయింది. ఈ సమ్మర్లో పిల్లలకి వంట నేర్పించడం అయిపోయింది, సరదా సంతోషాలు కూడా అయిపోయాయి. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.